నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వంలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని థియరీ, ప్రాక్టికల్ ఎలా చేస్తాము, ఏం చేస్తాము, ఇవన్నీ ఒక్కొక్క మాడ్యూల్ తీసుకొని ఒక్కొక్క ఎపిసోడ్లో మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్తో స్టార్ట్ చేసి అసలు ఇంట్రడక్షన్ టు డైరెక్షన్, ఇలా ఒక్కొక్క సబ్జెక్టు మనం అసలు ఏమేమి ఉంటాయి, ఎలా చేస్తాము, ఎవరెవరు ఏమేమి పనులు చేయాలి, ఇట్లా మనం ఎనలైజ్ చేసుకుంటూ డీటెయిల్డ్గా మనం ఈ కోర్సుని నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక మాడ్యూల్లో మనము కాస్టింగ్ ఎట్లా చేసుకోవాలి అనుకున్నాము, కాస్టింగ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎవరెవరిని కాస్ట్ చేస్తాము, అట్లా ఒక్కొక్క సబ్జెక్టు మనం ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఈ మాడ్యూల్లో మనము లొకేషన్స్, సెలక్షన్ ఆఫ్ ది లొకేషన్ స్కౌటింగ్ అంటామా, సెలక్షన్ అంటామా, అసలు ఎట్లా చేసుకోవాలి, ఏమేం చేసి మనం ప్లాన్ చేసుకుంటాము అనే దాని గురించి ఈ మాడ్యూల్స్లో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఎప్పుడైతే స్క్రిప్ట్ మన చేతికి వచ్చిందో దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 15 to 20 టైమ్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ చదువుకోవాలని ఒక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. చదువుకున్నప్పుడు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వర్క్ చెప్తాము. ఏ వర్క్ ఎవరు చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేది మొత్తం కొన్ని చార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటాము. ఒక 6 types ఆఫ్ చార్ట్స్, ఒక్కొక్కటి 2 అంటే దాదాపుగా 12 నుంచి 14 చార్ట్స్ ప్లస్ కాంబినేషన్ ఒకటి కలిపితే టోటల్గా ఒక 15 చార్ట్స్ వరకు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ వస్తాయి. దాంట్లో లొకేషన్ చార్టు, మేకప్ చార్టు, కాస్ట్యూమ్ చార్టు, ప్రాపర్టీస్ చార్టు, కాస్టింగ్ చార్టు, ఇట్లా రకరకాల చార్ట్స్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఆ చార్ట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇంకొక మాడ్యూల్లో డీటెయిల్గా ఒక్కొక్క చార్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఒక డైరెక్టర్, అతని డైరెక్షన్ టీం అందరూ కూర్చొని మొత్తం ఏమేమి లొకేషన్స్ కావాలి, మనకు మొత్తం సినిమాలో ఎన్ని చోట్ల మనం షూట్ చేయాల్సి ఉంటుంది, ఆ చోట్లలో మళ్ళీ సబ్ లొకేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ మనం ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఎలిమెంట్స్ ఏంటి ఆ చార్ట్స్, ఆ లొకేషన్లో అనేది మనం డిసైడ్ చేసుకొని దెన్ విల్ డిస్కస్ విత్ ఆర్ డైరెక్టర్. ఈ 24 అంటే డైరెక్షన్ కాకుండా మిగతా 24 డిపార్ట్మెంట్ల డిస్కషన్ చేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్తో మనము డిస్కస్ చేసుకొని మనం ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. దానికి చేసేటప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఎవరైతే చీఫ్ ఉంటారో, అంటే ఉదాహరణకి లొకేషన్స్ కావాలనుకోండి ఆర్ డైరెక్టర్, మేకప్ అనుకోండి మేకప్ చీఫ్ ఉంటాడు, కాస్ట్యూమ్స్ అనుకోండి కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు, రకరకాల పేర్లతో పిలుస్తాం వాళ్ళని. సో వాళ్ళు ఉంటారు. స్టైలింగ్ అని కొంతమందిని అంటాము, కాస్ట్యూమ్ డిజైనర్ అని కొంతమంది అంటాము, రకరకాల పేరు ఏదైనా వాళ్ళు చేసే పని మాత్రం సెలక్షన్ ఆఫ్ ది కాస్ట్యూమ్ ఫర్ ది క్యారెక్టర్. అట్లాగే ఆర్ట్ డైరెక్టర్, ఈ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, వీళ్ళు ముగ్గురు మినిమం. వీళ్ళు కాకుండా కొన్నిసార్లు సినిమాటోగ్రాఫరు, కొన్నిసార్లు మేకప్ వాళ్ళు, కొన్నిసార్లు కాస్ట్యూమ్స్ వాళ్ళు, కొన్నిసార్లు ప్రొడక్షన్ వాళ్ళు, కొన్నిసార్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు, ఇట్లా మిగతా వాళ్ళు ఎవరైనా యాడ్ అవ్వచ్చు. బట్ మినిమం ఈ ముగ్గురు మాత్రం ఉంటారు. ఆర్ట్ డైరెక్టర్ నాకేం కావాలో ఎలా కావాలో చెప్పాలి కాబట్టి అతను చెయ్యాలి కాబట్టి, ఎగ్జిక్యూట్ చేయాల్సిన పర్సన్ కాబట్టి ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు. నాకు ఏం కావాలో నేనే చెప్పాలి కాబట్టి డైరెక్టర్ ఉంటాడు. దీనికి ఎంత డబ్బులు పెట్టాలి, ఎంత పెట్టగలము, ఎంత మనకు అవకాశం ఉంది చెప్పడానికి, అవసరమా కాదా అని డిసైడ్ చేయడానికి మనకి ప్రొడ్యూసర్ ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు రిక్వైర్మెంట్ని బట్టి మిగతా వాళ్ళని యాడ్ చేసుకుంటూ పోతాం. కొన్నిసార్లు యాడ్ చేయకుండా వీళ్ళు ముగ్గురే డిసైడ్ చేసుకొని వర్క్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మనము ఒక లొకేషన్ని దేన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏముండాలి, అసలు సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి, అక్కడ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇట్లా కొన్ని మనకి ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు అసలు లొకేషన్ అంటే ఏంటి, మనము షూటింగ్ చేయాల్సిన ప్రదేశం. ఇది జనరల్గా స్క్రిప్ట్ లొకేషన్, షూటింగ్ లొకేషన్ అని 2 పదాలు వాడతాం. స్క్రిప్ట్ లొకేషన్ అంటే స్క్రిప్టులో మనం జరుగుతున్న పరిస్థితులు, ఆ ప్లేసు ఏదైతే ఉందో దాన్ని ఒక రైటర్గా హీరోయిన్ ఇల్లు ఫలానా ప్లేసు ఎలా ఉంటుంది, అది రైటర్ డిసైడ్ చేసిన ప్లేస్. షూటింగ్ లొకేషన్ అంటే ఒక డైరెక్టర్గా ఈ ప్లేస్ని నేను ఎక్కడ షూట్ చేయాలి, అన్నపూర్ణ స్టూడియోసా, రామానాయుడు స్టూడియోసా, లేకపోతే రామోజీ ఫిలిం సిటీయా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ గెస్ట్ హౌసా, లేకపోతే మా ఇంట్లోనే నేను షూట్ చేసుకుంటానా, రోడ్డు మీద షూట్ చేసుకుంటానా, గుళ్ళో షూట్ చేసుకుంటానా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని షూటింగ్ లొకేషన్ అంటాము. స్క్రిప్ట్ లొకేషన్, షూటింగ్ లొకేషన్. జనరల్గా ఈ 2 లొకేషన్స్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ప్రేక్షకుడు కన్విన్స్ అవుతాడు. దీనికోసం మనము ఫిల్మిక్ స్పేస్ అని ఒక టెక్నికల్ టర్మినాలజీ వాడతాం. అంటే జనరల్గా రియల్ స్పేస్, దాని ఇమాజినేటివ్ స్పేస్,
దాన్ని రీమోడల్ చేసిన షూటింగ్ స్పేస్. ఈ షూటింగ్ స్పేసు మొదటి ప్రేక్షకుడి మైండ్లో ఒరిజినల్కి ఉండే ఇమాజినేషన్కి దూరం ఉందనుకోండి, ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడు. హీరో ఇల్లు, హీరో ఒక పేదవాడు అడుక్కు తినే స్టేజ్లో ఉన్నాడు అన్న, ఓ మంచి డ్యూప్లెక్స్ హౌస్ ట్రీప్లెక్స్ హౌస్ చూపించి అది వాడి ఇల్లు అన్నాను అనుకోండి, మెంటలా నీకు అంటాడు ప్రేక్షకుడు. సో ఆ క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్ మనం ఏవైతే అనుకున్నామో, ఒక ప్రతి పాత్రకి ఫిజికల్, సోషల్, సైకలాజికల్ అని 3 రకాల డైమెన్షన్స్ ఉంటాయి. మీరు స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటే ఆ కోర్సులో మీకు అసలు క్యారెక్టర్ని ఎట్లా క్రియేట్ చేస్తాము, ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాము, ఎలా అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తాం, ఇవన్నీ మనకు స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో ఉంటాయి. ఇక్కడ మనం డైరెక్టర్గా అవన్నీ ఎనలైజ్ చేసుకుంటాం అంతే. వాటిని మనం ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తూ కూర్చోం, ఎందుకంటే రైటర్ ఆల్రెడీ క్రియేట్ చేసి మన చేతుల్లో పెట్టేశాడు స్క్రిప్ట్. మీరే రైటర్ అయినా క్రియేట్ చేసుకొని మీ చేతుల్లో తీసుకున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్. స్క్రిప్ట్ 20 సార్లు చదవమంటున్నాం, ఎందుకు చదవమంటున్నాం అంటే ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి మనం. ఒక్కొక్క క్యారెక్టర్కి ఇప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకు ఫిజికల్ డైమెన్షన్ అంటే ఏజ్ ఏంటి, సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, అందవిహీనంగా ఉన్నాడా, ఇవన్నీ చూడగానే కనబడే లక్షణాలు ఏవైతే అవన్నీ ఫిజికల్ డైమెన్షన్ అంటాం. సోషల్ డైమెన్షన్ అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, చదువుకున్నాడా, చదువుకోలేదా, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, జాతి ఏంటి, అతని ఆస్తిపాస్తులేంటి, పేరు ప్రతిష్టలేంటి, ఇవన్నీ సోషల్ డైమెన్షన్ అంటాం. సైకలాజికల్ డైమెన్షన్స్ అంటే మెంటాలిటీ ఏంటి, అతని తెలివితేటలు ఏంటి, అతను పక్క వాళ్ళకి సాయం చేసే బ్యాచా, సాయం చేయడా, ఈక్యూ, ఐక్యూ, ఇట్లా చాలా ఉంటాయి. యాటిట్యూడ్ ఏంటి, యాప్టిట్యూడ్ ఏంటి, ఇవన్నీ కూడా సైకలాజికల్ డైమెన్షన్స్ అంటాం. ఈ 3 రకాల డైమెన్షన్స్ని బేస్ చేసుకొని మనము ఆ క్యారెక్టర్కి ఒక లొకేషన్ని క్రియేట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బయట లైఫ్లో ఇప్పుడు ఉదాహరణకి జేడీ చక్రవర్తి గారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే మొత్తం గోడలన్నిటికీ నల్ల రంగు పూసి ఉంటుంది. ఫస్ట్ మనం ఇంట్లోకి వెళ్ళగానే తెలియకుండా ఒక చిన్న పెరుకొచ్చేస్తుంది, ఏంటి గోడలన్నిటికీ నల్ల రంగు వేసింది అని. అంటే ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ, ఆయన మెంటాలిటీని బట్టి ఆయన గోడకు నల్ల రంగు వేసుకున్నారు. అది తప్ప ఒప్ప అని మనం డిస్కస్ చేయట్లా, ఆయనకి ఇష్టం అది. కొంతమంది రెడ్ కలర్ వేసుకుంటారు. ఇప్పుడు మన ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది గచ్చిబౌలిలో, ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు బ్యాక్ సైడు ఎక్స్ ఏసీపీ ఖాన్ గారు ఉంటారు, ఆయన వాళ్ళ గెస్ట్ హౌస్. బయట నుంచి చూస్తే గోడలన్నిటికీ పోలీస్ స్టేషన్ లెవెల్లో రంగేసి ఉంటుంది. షూటింగ్ చేస్తే బయట ఎక్స్టీరియర్ చేయాలంటే పోలీస్ స్టేషన్ షూట్లు సీన్స్ చేయాలంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. లోపలంతా మళ్ళీ మామూలుగా ఇల్లులాగే ఉంటుంది, కానీ బయట నుంచి చూస్తే పోలీస్ స్టేషన్ లాగా కనపడుతుంది. అది ఆయన టేస్ట్. ఆయనకి నేను పోలీసుగా నా జీవితాన్ని గడిపాను, పోలీసుగా నేను సంపాదించే ప్రతి రూపాయి, నేను తినే ప్రతి రూపాయి ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, అందుకని నేను ఒక పోలీస్ లాగే నా ఇంటిని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నారు. ఆయన బయట గోడల్ని పోలీస్ స్టేషన్ లాగా క్రియేట్ చేసుకున్నారు. అది ఆయన ఇష్టం. ఎట్లా ఉంటుందా, ఇంటికి అట్లా ఉంటుందా, ఉండకూడదని రూల్ లేదుగా, ఆయన అలా క్రియేట్ చేసుకున్నారు. అట్లా ఈ క్యారెక్టర్స్ తాలూకు మెంటాలిటీని బట్టి, ఈ క్యారెక్టర్స్ తాలూకు ఒక కోటీశ్వరుడు అంటే మామూలు చిన్న పూరి గుడి చేసి ఇది కోటీశ్వరుడు ఇల్లు అనలేం కదా. సో కోటీశ్వరుడు అంటే ఏ రేంజు, అతని టేస్ట్ ఏంటి, కోటీశ్వరుడే కానీ సింపుల్గా ఉండాలనుకుంటున్నాడా, తన రిచ్నెస్ని ఎస్టాబ్లిష్ చేద్దామనుకునే క్యారెక్టరా, దాన్ని బట్టి మనం మన లొకేషన్ని క్రియేట్ చేసుకుంటాము. అట్లా ఫస్ట్ అసలు ఆ క్యారెక్టర్ తాలూకు వీటిని బట్టి మనము ఒక లొకేషన్ని మనం డిజైన్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకోవడం తర్వాత సెకండ్ స్టేజ్, ముందు అసలు డిజైన్ చేసుకోవాలి. ఒక ఆఫీసు అన్నాను, ఏం ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీసా, ప్రైవేట్ది, ఒక కార్పొరేట్ ఆఫీసా, ఒక మల్టీనేషనల్ కంపెనీయా, ఏది, దాన్ని బట్టి నేను డిజైన్ చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి జనతా గ్యారేజ్ సినిమా ఉంది, జనతా గ్యారేజ్ సినిమాలో రాజీవ్ కనకాల గారి వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, అదొక గవర్నమెంట్ ఆఫీస్. అందుకని ఉండడం కూడా ఓ పెద్ద హాల్లో డిఫరెంట్ బల్లలు, కుర్చీలు, వెనకన్ని బీరువాలు, చెక్క బీరువాలు, ఆ చెక్క బీరువాల నిండా ఫైల్స్. అదే ఓ కార్పొరేట్ ఆఫీస్ అంటే ఇవేమి ఉండవు. ఉదాహరణకి మహేష్ బాబు గారి శ్రీమంతుడు సినిమా ఉంది, జగపతి బాబు గారి రవికాంత్ కంపెనీ ఉంది, దాంట్లో లోపలికి వెళ్ళేసరికి అన్ని క్యాబిన్స్ దగ్గర ప్రతి క్యాబిన్లో ఒక సిస్టము, ఆ సిస్టమ్ దగ్గర ఒకళ్ళు కూర్చొని ఉన్నారు. బీరువాళ్ళు లేవు, టేబుళ్ళు లేవు, వాటి దగ్గర ఫైళ్ళు ఇంత కట్టలు ఫైళ్ళు లేవు. ఎందుకని అంటే ఇక్కడ మొత్తం డిజిటల్లో వర్క్ నడుస్తుంది. గవర్నమెంట్లో ఇప్పటికి కూడా ఈవెన్ డిజిటలైజేషన్ అయినా కూడా ఆ హార్డ్ కాపీస్నే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇవే ప్రాబ్లమ్స్ వచ్చినా అవి ఉండాలి, అవే ప్రాబ్లమ్స్ వచ్చినా ఇవి ఉండాలి. అందుకని ఇవాళటికి గవర్నమెంట్ ఆఫీసులలో దే మెయింటైన్ దట్.
తర్వాత వాళ్ళకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫర్నిచర్ ప్రైవేట్ కంపెనీలు లాగా తెచ్చేయండి ఫర్నిచర్ మనం కొనేసుకుందాం అన్నట్టు ఉండదు. వాళ్ళు ఒక ఫర్నిచర్ మార్చాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి లెటర్ పెట్టాలి, ఆ లెటర్ పైకి వెళ్ళాలి, అది అప్రూవ్ కావాలి. ఈ ప్రాసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఉన్న వాటిల్లో అడ్జస్ట్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని గవర్నమెంట్ ఆఫీసులు అలా ఉంటాయి. ప్రైవేట్ ఆఫీసులు కార్పొరేట్ స్టైల్లో ఉండి మొత్తం ఒక డిజిటలైజేషన్ స్టైల్లో ఉంటాయి. కాబట్టి నాకు కావాల్సింది ఏంటి, ఆఫీస్ అంటే ఎవరిది ఆఫీసు, దీన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇట్లా ఆ సిచ్యుయేషన్స్, ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్స్, ఆ బ్యాక్గ్రౌండ్స్, వీటన్నిటిని బట్టి నేను ఒక్కొక్క లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఓ పాట తీయాలి, పాట ఎక్కడ తీయాలి, ఎక్కడైనా తీయచ్చు. దేవదాస్ కనకాల గారు మొత్తం ఒక చిన్న బెడ్రూమ్లో మొత్తం పాట షూట్ చేసేసారు. కొంతమంది స్విట్జర్లాండ్కి వెళ్తారు, కొంతమంది టర్కీకి వెళ్తున్నారు, కొంతమంది మలేషియా వెళ్తున్నారు, కొంతమంది బ్యాంకాక్ వెళ్తున్నారు పాటలు తీయాలంటే. రూల్ ఏం లేదు, ఎక్కడైనా తీయచ్చు. అయితే ఇందులో 2 చూస్తాము. ఒకటి రిక్వైర్మెంటు, 2 ఈస్థెటిక్స్. రిక్వైర్మెంట్ అంటే పాట కావాలి, పాట తాలూకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే పాట సిచ్యువేషన్ ఏంటి, ఇద్దరి మధ్యలో లవ్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎక్కడైనా చేయొచ్చు. మినిమం రిక్వైర్మెంటు అదేంటి చెక్ చేసుకుంటాం. నాకున్న బడ్జెట్ ఏంటి, ప్రొడ్యూసర్ అన్నారనుకోండి వెళ్ళిపోతాం. స్విట్జర్లాండ్ వెళ్తామా, ఇంకో చోటికి వెళ్తామా, ఇంకా నా ఇష్టం, నా బడ్జెట్ ఉంది కాబట్టి వెళ్తున్నా అంటున్నారు. బాణం సినిమా, నారా రోహిత్ ఫస్ట్ సినిమా, చైతన్య అని డైరెక్టరు. సినిమా మొత్తం అయిపోయింది. అశ్విని దత్ గారు వచ్చి, ఏమయ్యా బయట ఎక్కడా చేయరా, ఓన్లీ మొత్తం ఇక్కడిక్కడే చేస్తున్నారు అని అడిగారు. అంటే మా స్టోరీ ప్రకారం అక్కర్లేదు సార్, ఈ విలేజ్ ఈ చుట్టుపక్కలే మొత్తం సీన్స్ అని డైరెక్టర్ చెప్పారు. ఇది అశ్విని దత్ గారి ప్రొడక్షన్ అయ్యా, కనీసం ఫారిన్లో ఒక పాట కూడా తీయకపోతే ఎట్లా అన్నారు. అక్కర్లేదు సార్, రిక్వైర్మెంట్ లేదు సార్, అనవసరం ఎందుకు సార్ అని డైరెక్టర్ అన్నాడు. ఓ పని చేయండి, కనీసం ఊటీ దాకా పోయిరండి. మేము బయట ఎవడన్నా అశ్విని దత్ గారు చిన్న ప్రొడక్షన్ చేశారని చెప్పుకోకుండా కొంచెం పాటన్న తీసుకొని రండి అయ్యా అంటే ప్రత్యేకంగా ఊటీకి వెళ్ళి ఊటీలో హీరో ఫస్ట్ జాగింగ్ చేసే సీన్లు అవన్నీ తీసుకొని వచ్చారు. అంటే ప్రొడ్యూసర్స్ కొంతమంది వాళ్ళని ఇది చేస్తున్నారు, కొంతమంది హీరోలు ఇండియాలో కాదు మనం బయటికి వెళ్ళి తీద్దామంటున్నారు, కొంతమంది డైరెక్టర్లు ట్రావెలింగ్ ఇష్టాన్ని తీసుకోవడం కోసం తీసుకెళ్తున్నారు, కొంతమంది రిక్వైర్మెంట్ని బట్టి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నాము అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ది అన్ని సినారియో, రకరకాల సినారియోస్ ఉంటాయి. బట్ మీరు ఒక డైరెక్టర్గా ఏది రిక్వైర్డ్, కథ మొత్తం కెనడాలో నడుస్తుంది, నేను మొత్తం ఇండియాలో తీస్తానండి అంటే కథ మొత్తం జపాన్లో నడుస్తుంది, లేదండి నాకు ఇండియానే కావాలి అంటే కాదు కదా, ఖచ్చితంగా అక్కడ అవసరం. అయితే కొన్నిసార్లు మనం చిన్న టెక్నిక్స్ చేస్తాం. ఉదాహరణకి ఒక సినిమా చేశారు, సినిమా మొత్తం 60% ఆఫ్ ది సినిమా చైనాలో ఉంటుంది. మరి ఎక్కడ తీయాలి, చైనాకి వెళ్ళాలంటే వెళ్ళలేం, అందుకని టిబెట్లో చేయొచ్చు, కొంచెం నేపాల్లో చేయొచ్చు, ఇంకా కొంచెం చేయాలంటే మరి ఇండియాలోనే చేయాలంటే అంత డబ్బులు లేవు నా దగ్గర, నేను ఏం చేయాలి అంటే ఇండియాలోనే ఒక 3-4 ప్లేసెస్ ఉన్నాయి. మనాలి ఉంది, మనాలిలో ఒక బుద్ధిస్ట్ మాన్స్టరీ ఉంటుంది. మనాలి మార్కెట్ పక్కనే మనకి అందరూ దాదాపుగా అక్కడ ఒక 3-4 వేల మంది బుద్ధిస్టులు ఉంటారు, బుద్ధ టెంపుల్ ఉంటుంది, వాటికి సంబంధించిన జనాలు తిరుగుతూ ఉంటుంది. మనం బోర్డులన్నీ కూడా ఆల్మోస్ట్ చైనా, నేపాలీ ఆ భాషల్లో ఉంటాయి. మనం అక్కడికి వెళ్తే మనం చైనా వెళ్ళామని ఒక చిన్న ఫీలింగ్ కలుగుతుంది, అక్కడ తీసేస్తాం. తర్వాత సౌత్ ఇండియాలో కర్ణాటక కూర్గు వెళ్ళే దారిలో కుషాల్ నగర్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ కుషాల్ నగర్లో దాదాపుగా ఒక 25,000 మంది బుద్ధిస్ట్ మాంకులు ఉన్నారు. ఆ చుట్టుపక్కల దాదాపు ఒక 3 లక్షల మంది టిబెట్ నుంచి, చైనా నుంచి, నేపాల్ నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డ దాదాపు ఒక 3-5 లక్షల మంది వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఆ ప్లేస్ ఫ్రీ. ఇండియన్స్ దాని లోపలికి వెళ్ళాలంటే మనం పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. బాబు మేము టూరిస్టులము, ఈ లోపలికి వెళ్ళొచ్చా అని అక్కడ సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని అక్కడ మన పేర్లు రాసి, ఊర్లు రాసి, ఎక్కడి నుంచి వచ్చామో రాసి, ఆధార్ కార్డు జిరాక్స్ సబ్మిట్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. వాళ్ళందరూ మామూలుగా అక్కడ అసలు ఎలా ఉంటుందంటే మనం టిబెట్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. మనం టిబెట్కో, చైనాకో, లేకపోతే బ్యాంకాకో వెళ్ళి మన వేరే దేశం వెళ్ళి చూస్తున్నామే అని ఒక ఫీలింగ్ కలుగుతుంది కుషాల్ నగర్లో. అక్కడ మీరు షూటింగ్ చేసుకుంటే మొత్తం చైనాలో తీసినట్టే ఉంటుంది. అందరూ బుద్ధిస్ట్ మాంకులు తిరుగుతూ ఉంటారు. అన్నీ ఆల్మోస్ట్ మనకి ఏదో సినిమాలో చెప్తాడే, ఆ బార్డర్ దాటితే అన్ని చప్పిడి ముక్కులు, లొట్ట సెంపల్ రాని అట్లాగే ఉంటారు జనాలందరూ. సో ఆ ప్రాసెస్లో మనం అక్కడ తీసుకున్నాం అనుకోండి, నేను చైనాకి వెళ్ళక్కర్లా, లేకపోతే జపాన్కి వెళ్ళక్కర్లా, నేపాల్కి వెళ్ళక్కర్లా, బ్యాంకాక్ వెళ్ళక్కర్లా, ఇండియాలోనే షూట్ చేస్తాను. కానీ
ఆ ఫీలింగ్ చైనాలాగా ఉంటుంది. కొన్నిసార్లు సెట్లు వేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి చూడాలని ఉంది సినిమా ఉంది, అట్లాగే ఇందిరా సినిమా ఉంది. ఇందిరా సినిమాలో బంబం బోలే పాట ఉంటుంది, కాశీలో పాట. కాశీలో తీయలా, ఒక గంగానది ఒడ్డు నుండి ఒక 10 షాట్లు 15 షాట్లు మాత్రమే కాశీలో తీశారు. మిగతా మొత్తం అన్నపూర్ణ 7 ఎకర్స్లో సెట్ వేశారు. దాంట్లో హిందీలో బోర్డులు పెట్టారు, స్ట్రీట్స్ క్రియేట్ చేశారు, అక్కడ షూట్ చేశారు. దీన్ని మనం ఫిల్మిక్ స్పేస్ అంటాం. సో నాకు కావాల్సిన లొకేషన్ ఏది కావాలనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడ చేస్తామనేది నెక్స్ట్ స్టేజ్. ముందు అసలు నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఆ లొకేషన్లో నాకు ఏమేం కావాలి, అక్కడ ఏముండాలి, ఏముంటే ప్రేక్షకుడు నేను అనుకున్న సిచ్యుయేషన్ని కనెక్ట్ అయ్యి ఫాలో అవుతాడు. ఇవి ఫస్ట్ మనం ఆ చాట్లలో రాసుకున్న వాటిని ఆ డైరెక్టర్తో డిస్కస్ చేసుకుంటాం. డిస్కస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి మారుతాము. నెక్స్ట్ స్టెప్లో ఒక 3 రకాల టైప్స్ ఆఫ్ లొకేషన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ది న్యాచురల్ టైప్ ఆఫ్ లొకేషన్ అంటాము. న్యాచురల్ టైప్ అంటే అక్కడికి వెళ్ళిపోతాం, షూట్ చేసుకుంటాం, వస్తాం. దాన్ని మనమేం కదిలించక్కర్లా, మళ్ళీ అక్కడ మనమేమి తయారు చేయక్కర్లా. ఒక చిన్న ఏమైనా పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు సముద్రం, బీచ్ ఉంది, బీచ్ నేనేం తవ్వి నీళ్లు పోసి అలలు క్రియేట్ చేయక్కర్లా, ఆల్రెడీ ఉంది. కెమెరా పెట్టుకుంటాను, షూట్ చేసుకుంటాను, వస్తాను. అట్లాగే ఒక కొండ ఉంది, కొండ మీద షూటింగు, అడవిలో షూటింగు, ఇట్లాంటివన్నీ కూడా న్యాచురల్ లొకేషన్స్ అంటాం. దాన్ని మనం ఏం కదిలించక్కర్లేకుండా హాయిగా అక్కడికి వెళ్ళిపోతామా, షూట్ చేసుకున్నామా, వచ్చామా. వీటిని మనం న్యాచురల్ లొకేషన్స్ అంటున్నాం. సెకండ్ది ఆర్టిఫిషియల్ లొకేషన్ అంటాం. ఆర్టిఫిషియల్ లొకేషన్ అంటే మనం సెట్ వేసుకుంటాం మనకు కావలసిన పద్ధతిలో ఆ క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్, ఇవే ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే రిక్వైర్మెంట్స్ మాట్లాడుకున్నామో ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం టోటల్గా సెట్ వేసుకుంటాము. ఉదాహరణకి ఒక్కడి సినిమాలో చార్మినార్ కావాలి. చార్మినార్ దగ్గర నేను 10 నిమిషాల కంటే ఎక్కువసేపు షూటింగ్ చేయలేను. కానీ ఆ సినిమాలో చార్మినార్కు బ్యాక్ డ్రాప్లో చార్మినార్ చుట్టుపక్కల, చార్మినార్ పైన, చార్మినార్ కింద, చుట్టూ అంతా కలిపి దాదాపు ఒక 40% సినిమా అక్కడ ఉంటుంది. 40% సినిమాని నేను చార్మినార్ దగ్గర షూట్ చేయాలి అంటే ఇంపాసిబుల్. ఒక 15-20 నిమిషాల కంటే అక్కడ ఎక్కువ నేను కెమెరా పెట్టుకొని ఉంటే న్యూసెన్స్, పోలీసులు వస్తారు, అక్కడ లోకల్ జనాలు అడ్డం పడతారు, ట్రాఫిక్ ప్రాబ్లము చాలా రచ్చరచ్చగా ఉంటుంది. అందుకని ఒక మ్యాక్సిమం ఒక 10 నుంచి 15 నిమిషాలు టప వెళ్ళామా, కార్ అంతా రెడీ చేసుకున్న తర్వాత వెహికల్లో నుంచి కెమెరా తీసామా, టపా పెట్టామా, షూట్ చేసామా, మళ్ళీ వెహికల్లో పెట్టేసుకున్నామా, వచ్చేసామా. దానికి కూడా మళ్ళీ ముందు పర్మిషన్స్, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ తలనొప్పుల కంటే సెట్ వేసుకున్నామనుకోండి, నా ఇష్టం, రాత్రి 11ంటికి చేస్తానా, పొద్దున 6ంటికి చేస్తానా, మధ్యాహ్నం 12ంటికి చేస్తానా, గంట సేపు చేస్తానా, 3 రోజులు కంటిన్యూగా చేస్తానా, నా ఇష్టం. అందుకని సెట్ వేసుకుంటాము. అట్లాగే అర్జున్ సినిమా, మధురై మీనాక్షి టెంపుల్. జనరల్గా మధురై మీనాక్షి టెంపుల్లో షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్లో బయట ఎక్కడో కెమెరా పెట్టుకొని షూట్ చేసుకోవాల్సిందే తప్ప కెమెరా లోపల ప్రెమిసిస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్. అట్లాంటి చోట్ల నేను షూటింగ్ చేయలేను. మరి ఎలా? సెట్ వేసుకుంటాను. అవసరమా కాదా అనేది సెకండ్ స్టేజ్. ముందు అసలు నాకు ఆ సెట్ కావాలంటే వేసుకోవాల్సిందే. కొన్ని ఇప్పుడు ఉదాహరణకి బద్రీనాథ్ టెంపుల్ ఉంది, బయట చేయొచ్చు నేను. బద్రీనాథ్ టెంపుల్ బయట ఒక ఎలివేషన్ ఉంటుంది, ఆ ఎలివేషన్ కింద కెమెరాస్ పెట్టుకొని నువ్వేమన్నా చేసుకో. ఆ ఎలివేషన్ దగ్గరికి వెళ్ళావంటే కెమెరాస్ ఆఫ్ చేయాలి, లోపలికి పోవాలి. మరి అది చెయ్యాలి. నాకు బద్రీనాథ్ సినిమా, ఇప్పుడు ఉదాహరణకి బద్రీనాథ్ సినిమా ఉంది, బద్రీనాథ్ సినిమాలో ఆ బద్రీనాథ్ ఆ లొకేషన్ కావాలనుకోండి, ఎట్లా? అందుకని ఏం చేశారు? సెట్ వేసుకున్నారు. అట్లా కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు బార్డర్లో షూట్ చేయాలి, నేను పాకిస్తాన్లో షూట్ చేయాలి. పాకిస్తాన్ వెళ్తానా? మనం బార్డర్ దాటి వెళ్ళిపోతే మామూలుగా సింపుల్గా లేపేసి శవాల్ని బయటికి ఇసిరేయని కూడా ఇసిరేయరు. వాళ్ళు మనల్ని దాటి వచ్చారు, మోసం చేశారు అని వాళ్ళు ఇంకా ఇది పెడతారు. అందుకని మనం ఏం చేస్తాము, అట్లాంటి లొకేషన్ ఇండియాలో ఎటువైపు ఉంది. ఉదాహరణకి రోజా సినిమా తీశారు, రోజా సినిమా పాకిస్తాన్ బార్డర్ అంటాము, లేకపోతే పీఓకే అంటాం, ఇంకోటి అంటాం. కానీ తీసిందంతా బార్డర్లో కాదు, దానికి దగ్గరలో ఎక్కడో ఒక చోట తీస్తాం. మనకి కంఫర్టబుల్గా ఎక్కడుంది అనేది చెక్ చేసుకొని అక్కడ తీసుకుంటాం. అంతేగాని బార్డర్లోకి వెళ్ళి అటువైపు పాకిస్తానీ సైనికులు ఉన్నారు, ఇటువైపు భారతీయ సైనికులు ఉన్నారు, ఇక్కడ నేను కెమెరా పెడతానంటే వాళ్ళు కాలుస్తారు, మన వాళ్ళు కాలుస్తారు. ఎందుకంటే అవి ప్రొహిబిటెడ్ ఏరియాస్ కాబట్టి, అక్కడికి మామూలు సివిలియన్స్ని కొన్ని చోట్లకి అలౌ చెయ్యరు. కాబట్టి వెళ్తున్నాము అంటే వాళ్ళు సీరియస్గా ఫస్ట్ ఎంట్రీ దగ్గరే ఆపేస్తారు. ఇప్పుడు కార్గిల్, తర్వాత పూంచ్, ఇట్లాంటి సెక్టార్స్ కొన్ని ఉన్నాయి బార్డర్లో. అట్లాంటి చోట అసలు ఎలౌ చేయడమే కష్టం. తర్వాత అట్లాంటి ప్లేస్లో కొన్ని చోట్ల ద్రాస్ లాంటి ప్లేసులలో -15 to 20 degrees, ఒక్కొక్క చోట -50 degrees దాకా ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళు ఆ మంచుల్ని వేడి చేసుకొని ఆ నీళ్లు తాగుతారు. అలాంటి ప్లేస్లో సైనికులు సరే మన కోసం వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి అక్కడ కాపలా కాస్తున్నారు. మనం వెళితే కరెక్ట్గా 10 నిమిషాలు 15 నిమిషాలు మనం అక్కడ ఉండలేము.
రోహతాంగ్ పాస్ లాంటి ప్లేస్లోనే మనం 15-20 నిమిషాల తర్వాత అబ్బాయి వెళ్ళిపోదాం అనుకుంటారు. అట్లాంటిది -50 ఒక్కొక్కసారి. అట్లాంటి చోట అసలు మనం నిలబడలేము. అందుకని ఏం చేస్తాము, అలాంటివి ఆర్టిఫిషియల్గా ఎక్కడ చేయొచ్చు చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో ఒక 2 లొకేషన్స్ ఉన్నాయి. ఒకటి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉండే స్నో వరల్డ్. అక్కడ మనం మరి డే టైంలో కొంతమందిని పెట్టుకొని చేస్తాము. కొన్నిసార్లు ఏం చేస్తామంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని మనం డిస్టర్బ్ చేయకూడదంటే నైట్ పూట వాళ్ళు పర్మిషన్ తీసుకొని హ్యాపీగా వాళ్ళకి పే చేయాల్సినంత పే చేసి షూట్ చేసేసుకుంటాం. చూడడానికి హిమాలయ పర్వతాలు, మంచు కురుస్తుంటుంది, అక్కడ మంచు కురుస్తుంది. ఆ మంచులో మనం అంటాం, ఇగ్లూస్, కొన్ని చోట్ల ఇగ్లూస్ ఉంటాయి. ఇట్లా మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ప్లేస్లలో చేస్తాం. లేదా కొన్ని చోట్ల సెట్ వేసుకుంటాం ఆర్టిఫిషియల్గా. నాకు ఈ ప్లేస్ సరిపోవు, నాకు చాలా రోజులు కావాలి, ఒక రోజుకే మనం దానికి 100 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు పే చేయాలనుకోండి. 10 రోజులో, 15 రోజులో, 20 రోజులో మనం ఇప్పుడు లెక్క పెట్టుకునేటప్పుడు బడ్జెట్, ఆ లొకేషన్కి బడ్జెట్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఒకరోజు షూటింగ్ చేస్తే ఒక చోట ఒక ఇంటికి నేను 10,000 ఇవ్వాలనుకోండి, సెట్ వేసుకుంటే 5,000లో అయిపోతుంది అనుకోండి, నేను సెట్ వేసుకుంటాను. అంటే కంఫర్టబుల్గా నా ఫైనాన్షియల్గా ఫీజిబిలిటీ కూడా చెక్ చేసుకొని నేను షూటింగ్కి సెలెక్ట్ చేసుకుంటాను. ముందు అసలు మనకి కావాల్సింది ఏంటంటే మన స్టోరీలో, మన కథలో, మన సిచ్యువేషన్లో ఉండే లక్షణాలు ఉండే న్యాచురల్ లొకేషనా, దొరకలేదు ఆర్టిఫిషియల్ లొకేషన్. మూడవది మిక్స్డ్ లొకేషన్ అంటాం. అంటే న్యాచురల్ ఏరియానే కానీ అక్కడికి వెళ్ళి మనం చిన్నవి మార్పులు చేర్పులు మనం చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఇందిరా సినిమా కానీ లేకపోతే అట్లాంటి సినిమాలలో రామచంద్రాపురము, రాజమండ్రి దగ్గర కొవ్వూరు ఇట్లాంటి విలేజెస్లో పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. ఆ ఊరు పెద్దలవి, దొరలవి, అక్కడి పాతకాలపు రాజులు లాంటి వాళ్ళవి, అవన్నీ పెద్ద బిల్డింగులు, ప్యాలెస్లాగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోతే పాపం వాళ్ళన్ని సామాన్లను ఒక ఇంట్లో, ఒక రూమ్లో పెట్టుకొని వాళ్ళు అక్కడ ఉంటూ మనకు మొత్తం ప్యాలెస్ అంతా ఇచ్చేసి మీరు ఇక్కడ షూటింగ్ చేసుకోండి అంటారు. కొన్ని షూటింగ్ కోసమే పక్కన పెట్టిన ప్యాలెస్లు ఉంటాయి, కొన్ని మాత్రం వాళ్ళు ఉంటారు, సంవత్సరం అంతా వాళ్ళు ఉంటారు. మధ్యలో 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఎవరైనా షూటింగ్ కోసం వస్తే వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు పక్కకు ఉంటారు. అలాంటి ప్లేస్లో నేను కొన్ని చిన్న మార్పులు చేసుకుంటాను. ఇంటి ఎదురుగా నాకు ఒక ఫౌంటైన్ కావాలి, అక్కడ ఫౌంటైన్ ఉండదు. వాళ్ళు ఎందుకు ఫౌంటైన్ కట్టుకుంటారు, నాకు షూటింగ్ కోసం వాళ్ళు ఫౌంటైన్ కట్టివ్వరుగా. అందుకని నేను ఏం చేస్తా, ఆర్టిఫిషియల్గా ఒక ఫౌంటైన్ క్రియేట్ చేసుకుంటా. ఇటు ఒక సెక్యూరిటీ రూమ్ కావాలి, ఇటు ఒక సెక్యూరిటీ రూమ్ కావాలి. వాళ్ళకి ఏం సెక్యూరిటీ అవసరం, వాళ్ళు నార్మల్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్న వాళ్ళకి సెక్యూరిటీ లెక్కర్లే. కానీ నేను ఇందులో ఉండేవాడు ఒక MP అని క్రియేట్ చేస్తున్నా, వాడికి ఒక సెక్యూరిటీ కావాలి. అందుకని ఏం చేస్తాం, ముందర 2 సెక్యూరిటీ పోస్టులు క్రియేట్ చేసుకుంటాం. అట్లా న్యాచురల్ లొకేషన్స్లోనే కొన్ని మనం మిక్స్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా వాటిని మార్చుకుంటాము. ఇది టైప్స్ ఆఫ్ సెలెక్షన్. న్యాచురల్ లొకేషన్లోకి వెళ్ళాలా, ఆర్టిఫిషియల్గా వేసుకోవాలా, లేకపోతే మిక్స్డా. ఓకే, ఇప్పుడు మనం ఒక లొకేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే అసలు కావాల్సినవి ఏంటి? అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అక్కడికి యాక్సెసిబిలిటీ. నాకు అద్భుతంగా ఉంది ఒక కొండ మీద, ఆ కొండ చూస్తే అసలు అబ్బబ్బబ్బబ్బబ్బ ఏముందిరా ఈ లొకేషన్ వాడితే అనిపిస్తుంది. కానీ ఆ కొండ మీదకి ఎలా వెళ్ళాలి? కొన్నిసార్లు వెహికల్స్ వెళ్ళవు. ఆర్టిస్టులు దాదాపు కిలోమీటర్నో పైకి నడుచుకుంటూ వెళ్ళాలనుకోండి. చిరంజీవి గారినో, లేకపోతే వెంకటేష్ గారినో, నాగార్జున గారినో, బాలకృష్ణ గారినో ఇట్లాంటి వాళ్ళని నేను హీరోగా పెట్టుకొని పైకి నడుచుకుంటూ రండి అన్నాను అనుకోండి, దేవతల పో అంటారు. మరి ఏం చేయాలి అంటే అక్కడికి యాక్సెసిబిలిటీ ఉండే లొకేషన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. అక్కడికి వెళ్ళేందుకే మార్గం లేదనుకోండి, అడవిలో ఎక్కడో 50 కిలోమీటర్ల డీప్ ఫారెస్ట్, వెహికల్స్ ఏమి వెళ్ళవు, మనం నడుచుకుంటూ వెళ్ళాలండి. 50 కిలోమీటర్లు ఎవరు నడుస్తాడు? సెన్స్ ఉందా అని అడుగుతారు ఫస్ట్ డైరెక్టర్ని. లేదు సార్ అక్కడ అద్భుతంగా ఉంటుంది, ఉంచుకో, దాచిపెట్టుకో, మాకెందుకు, అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళి మేము చేస్తాం. ఏం చేయాలి? ఆ యాక్సెసిబిలిటీ ఒకవేళ మనం చిన్న వెహికల్స్ మీదనో, లోపల మిలిటరీ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నా పోవడానికి అవకాశం ఉందా, అలాంటివి ఉంటే ఓకే. ఇప్పుడు ఉదాహరణకి అమరాబాద్ అని శ్రీశైలం వెళ్ళే దారిలో తెలంగాణ బార్డర్లో ఒక ఫారెస్ట్ రిజర్వ్ ఉంటుంది. శలేశ్వరం అని ఒక టెంపుల్ ఉంటుంది. తెలంగాణ అమర్నాథ్ అని పిలుస్తారు దాన్ని. ఎక్కడో హిమాలయ పర్వతాల్లో కొండల మధ్యలో ఉండే టెంపుల్లా ఉంటుంది. సంవత్సరం మొత్తం అక్కడికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే అది టైగర్ రిజర్వ్ మధ్యలో ఉంటుంది కాబట్టి. కేవలం సంవత్సరంలో ఇంతకుముందు 3 రోజులు ఉండేది, ఇప్పుడు ఒక 7 రోజులు చేశారు, దాన్ని ఎక్స్టెండ్ చేసి 7 రోజులు అక్కడ జనాల్ని పర్మిట్ చేస్తారు. ఈ 7 రోజులు కూడా ఇంతకుముందు దాదాపు ఒక 30 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఇప్పుడు దాంట్లో ఒక వెహికల్స్ పెట్టేసుకొని, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, కొంత దూరం దాకా మన వెహికల్లో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫారెస్ట్ వాళ్ళ వెహికల్లో తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అక్కడి వరకు కూడా, అంటే దాదాపు ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిస్తే చాలు అనేంత దూరం వరకు కూడా మన వెహికల్స్ని అలో చేస్తున్నారు.
టు ఎంకరేజ్ ది టూరిజం. అలాంటి ప్లేస్లో నేను షూటింగ్ చేయాలంటే మిగతా వాళ్ళందరికీ ఆ 3 రోజులు ఓకే. ఇప్పుడు నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకొని వెళ్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అక్కడికి వెళ్ళగలను. నియరెస్ట్ ప్లేస్ 3 కిలోమీటర్లు. ఆ 3 కిలోమీటర్ల దూరం వరకు నేను నా వెహికల్లో ఆర్టిస్టులను తీసుకొని పోతా. ఈ 3 కిలోమీటర్లు అయితే నడిచి తీరాలిగా. ఆర్టిస్ట్ కోఆపరేటివ్గా ఉండి పర్లేదు చేద్దాం, ఇట్లాంటి లొకేషనే కావాలి అనే ఆర్టిస్ట్ దొరికితే హ్యాపీ. ఎట్లా నీకు 3 కిలోమీటర్లు నడవాలా మేము అన్న ఆర్టిస్ట్ దొరికారనుకోండి, మనం ఏం చేయలేం. దానికి ఆల్టర్నేట్గా ఏం చేయొచ్చు? నువ్వు సెట్ వేసుకుంటావా, లేకపోతే అలా కనబడే ఇంకో ప్లేస్ తీసుకుంటావా, మన ఇష్టం. ఇప్పుడు ఉదాహరణకి మన స్టూడెంట్ ఒక అబ్బాయి ఇండియా పాకిస్తాన్ బార్డర్ బేస్ చేసుకుని ఒక కథ రాసుకున్నాడు. అటువైపు పాకిస్తాన్ సైనికుడు ఉంటాడు, ఇటువైపు ఇండియన్ సైనికుడు ఉంటాడు. కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరికీ ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. యుద్ధంలో ఇద్దరు చనిపోతూ ఫ్రెండ్స్గా చచ్చిపోతారు, శత్రువులుగా దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారు. ఇది పాయింట్. ఎక్కడ చేయాలి? సరే, ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద కంచి ఉంటుంది, అక్కడ పర్మిషన్ తీసుకున్నా అని అడిగాడు. ఇవ్వరయ్యా, ట్రై చేయి అన్నాం. వెళ్తే దగ్గరికి కూడా రానియలేవాళ్ళు. మరి ఏం చేయాలంటే దుర్గం చెరువు ఆపోజిట్లో కొండలు గుట్టలు ఉంటాయి. ఆ గమ్మత్తుగా 2 కొండలు విడివిడిగా, ఇదొక కలర్లో ఉంటుంది, ఇదొక కలర్లో ఉంటుంది. నేను తీసుకెళ్ళి చూపించా. నేను ఎందుకో వేరే పని మీద అక్కడికి వెళ్ళినప్పుడు అరే గమ్మత్తుగా ఉన్నాయి అని చూసుకుంటూ అటు వెళ్ళాము. ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా మనం ఎప్పుడైనా సరే ఒక కొత్త ప్లేస్ను చూస్తే మన కళ్ళతో చూడకుండా కెమెరా కళ్ళతో చూడడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా 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 అవసరం. ఈ లొకేషన్ మనకి దేనికి పనికొస్తుంది, ఎట్లాంటి సిచ్యుయేషన్స్కి పనికొస్తుంది, ఏం చేయొచ్చు ఇక్కడ షూటింగ్స్, ఇది ఎప్పుడూ మన మైండ్లో తిరుగుతూ ఉండాలి. ఉదాహరణకి వైజాగ్లో పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్లా నల్లటి బొగ్గు లాంటి మట్టి ఉంటుంది, చుట్టూ కంచుండి చివర్లో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ప్లేస్ చూసామనుకోండి, భలే ఉందే ఇది, కెమెరా పెడితే గమ్మత్తుగా కనబడుతుంది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే హౌండ్ ఆఫ్ భాస్కర్ విల్లే లాంటి ఒక మిస్టరీ హర్రర్ సినిమా చేయొచ్చు. ఓకే, నా మైండ్లో అది ఫిక్స్ చేసి పెట్టుకున్నా. అట్లాంటి సినిమా నేను ఎప్పుడన్నా చేసినా ఓకే. మన నాగ్పూర్ వైపు వెళ్తుంటే బలార్షా దాటిన తర్వాత కొంచెం ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే రైట్ సైడ్లో ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఒక బుజ్జి టెంపుల్ ఉంటుంది. అక్కడ కెమెరా పెడితే ఆ టెంపుల్, ఆ కొండ అసలు ఒక బ్యూటిఫుల్గా షూట్ చేసుకోవడానికి ఉంటాయి. ఓకే, ఇది బాగుంది. ఎప్పుడన్నా మనం ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో మనం కట్ చేయాలంటే ఇది చేసుకోవచ్చు. ఎక్కడో మన వైజాగ్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రైల్వే ట్రాక్ నుంచి దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో కొండ ఉంటుంది. కొండ మీద ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ మీదకి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు, కొండ అన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. భలే ఉంటుంది ఈ లొకేషన్, ఇక్కడ ఏదైనా షూటింగ్ చేయాలి అనుకుంటాం. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో స్టార్టింగ్ ఊళ్ళోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ టైరు పంచర్ అయ్యి ఆగుతారే, ఆ ప్లేస్ ఆల్మోస్ట్ అక్కడ చేశారు. అంటే నా అలాగే అందరు డైరెక్టర్లు ఆలోచిస్తారు, అందరం అలాగే ఆలోచించాలి. సో మనం చూసే ప్రతిదీ, ఎక్కడలో ఇల్లు చూసినా, లొకేషన్ చూసినా, కొత్త ప్లేస్ చూసినా, ఏది చూసినా ఇది ఎట్లాంటి సిచ్యుయేషన్స్కి పనికొస్తుంది, ఇట్లా అనలైజ్ చేసుకుంటూ వెళ్తాం. అట్లా మనం అనుకుంటున్న సీన్స్ ఎక్కడ చేయొచ్చు. న్యాచురల్గా ఉండే వాటిలోకి వెళ్తే న్యాచురల్గా ఉండేవి మనకి కంఫర్టబుల్గా ఉన్నాయనుకోండి, యాక్సెసిబిలిటీ ఉంది, తర్వాత ఫీజిబిలిటీ ఉంది. ఫీజిబిలిటీ అంటే మన లొకేషన్ ఆ డబ్బుల్లో మనకు వస్తుందా రాదా, అక్కడ మనకు అన్నీ చేరుకున్న తర్వాత సౌకర్యాలుగా ఉంటాయా, ఇట్లా మనం అనలైజ్ చేసుకుంటాం. అట్లాగే టెక్నికల్గా అక్కడ మనం షూట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందా లేదా, దీన్ని ఫ్లెక్సిబిలిటీ అంటాము. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పవర్ పెట్టుకోవడానికి లేదు, లైట్లు పెట్టుకోవడానికి లేదు, కెమెరా పెట్టుకోవడానికి డిస్టెన్స్ లేదు అన్నాం అనుకోండి, అంత దూరం కష్టపడి కొండెక్కిన తర్వాత మా స్టూడెంట్ ఒక అబ్బాయి ఇక్కడ కీసరగుట్ట దగ్గర పక్కనే ఇంకో చిన్న కొండ ఉంటుంది, ఆ కొండ మీద ఇంకొక చిన్న టెంపుల్ ఉంటుంది, అక్కడ షూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. సూపరు. పైకి ఎక్కేసరికి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, అక్కడ పవర్లు పెట్టుకోవడానికి లేవు. ఏం చేయాలి? మొత్తం ఆపేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసి ఛార్జింగ్స్ పెట్టుకొని వెళ్ళి 4 గంటల తర్వాత మళ్ళీ షూట్ చేశారు. ఈ లోపల సాయంత్రం అయిపోయింది. సో మనం చేసే చోట ఫ్లెక్సిబుల్గా ఉంటుందా ఉండదా, మనకు అన్నీ కరెక్ట్గా అమర్చినట్టుగా ఉండకపోవచ్చు, కానీ వాటిని మనం ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు పవర్ బ్యాంకులు ఇట్లాంటివి చాలా కొత్త టెక్నికల్గా వాడుకోవడానికి వచ్చాయి. అవేమన్నా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా పవర్ పెట్టుకోలేము, కింది నుంచి మనము జంక్షన్ బాక్సులు పెట్టుకొని కొండ మీదకి మనం పవర్ని సప్లై చేసుకోగలమా, మనకు అంత బడ్జెట్ ఉందా? ఎందుకంటే దాదాపు ఒక 20 మీటర్లు 25 మీటర్ల కంటే ఎక్కువ ఒక జంక్షన్ బాక్స్ ఉండదు.
ఒక్కొక్క జంక్షన్ బాక్స్ హై టెన్షన్ వైర్ని తీసుకొని ఒక బాక్స్ పెట్టుకొని అక్కడి నుంచి మనం సప్లై చేసుకుంటూ వెళ్ళినా ఈ హై టెన్షన్ వైర్ మన దగ్గర ఎంత ఉంది, అంటే మేజర్ పవర్ పాయింట్ నుంచి అక్కడ దాకా తీసుకోవడానికి మన దగ్గర సరిపోయేంత కేబుల్ ఉందా లేదా, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ మనం చెక్ చేసుకొని అక్కడ చేసుకుంటే బ్రహ్మాండం, అద్భుతం. ఇవేం లేకపోతే గ్రీన్ మ్యాట్ వేసుకొని షూట్ చేసుకుంటాం, ఆ కొండ ఒక షాట్ తీసుకొని వచ్చి ఇక్కడ మేనేజ్ చేసుకుంటాం. అట్లా మనకి కంఫర్టబుల్గా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి, తర్వాత ఫీజిబుల్గా ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకొని మనం లొకేషన్స్ని చేసుకోవడానికి ట్రై చేస్తాము. లొకేషన్స్లో ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాము? జనరల్గా ప్రొడక్షన్ మేనేజర్సు, తర్వాత ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళ దగ్గర లొకేషన్కి సంబంధించిన ఫొటోసు లిస్టులు ఉంటాయి. మనకు తెలిసినవి కాకుండా నాకు ఇలాంటిది కావాలి, రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆ డైరెక్టర్స్ కొన్ని సజెస్ట్ చేస్తారు, ప్రొడక్షన్ మేనేజర్లు ఎగ్జిక్యూటివ్లు కొన్ని సజెస్ట్ చేస్తారు, మనకు తెలిసినవి కొన్ని ఉంటాయి. వీటన్నిటిని మనం చెక్ చేసుకొని ఏది మనకు అవసరం, ఏది మనకు అవకాశం ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లొకేషన్లో షూట్ చేసేటప్పుడు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక్కో లొకేషన్లో ఫ్రీగా చేసుకొని వచ్చేయచ్చు. ఫ్రీగా ఇన్ ద సెన్స్ మినిమం మనకి అతనొక్కడే, కళ్యాణ్ రామ్ గారి సినిమా, అట్లాగే ఢీ అని విష్ణు గారి సినిమా. ఈ 2 సినిమాలలో పురాణాపూల్ నుంచి నయాపూల్ మధ్యలో 2 చోట్ల పురాణాపూల్ నుంచి నయాపూల్ మధ్యలో షూట్ చేశారు. ఒకటి చేయడానికి దాదాపుగా వాళ్ళు 50 లక్షలు ఖర్చు పెట్టారు. అతను ఒక్కడే చేయడానికి ఒక చిన్న సెట్ వేశారు. అక్కడ చుట్టుపక్కల ఉండే మన లీడర్స్కి, పొలిటీషియన్స్కి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, సెక్యూరిటీ పెట్టుకోవాల్సి వచ్చింది, పబ్లిక్ డిస్టర్బ్ చేయకుండా. ఏం లేవు, ఒక ఎవడన్నా రాయి ఇసిరాడు అనుకోండి, కెమెరా మీద పడిందంటే, చాలా హై ఎండ్ కెమెరాలు అయితే ₹1,00,00,000 దాకా ఉంటాయి. సో స్మాష్. అందుకని జాగ్రత్తలు తీసుకోవడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి, సెక్యూరిటీ వాళ్ళని వీళ్ళందరినీ పెట్టుకోవడానికి వాళ్ళకి 50 లక్షలు ఖర్చు అయింది. అదే ఢీ సినిమాలో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు, రోడ్డు మీదే పెట్టారు, టపటప ఒక తాడు కట్టారు, ఒక తడక కట్టారు, చేశారు, వచ్చేశారు. 15 నిమిషాలు సీన్ అయిపోయింది. పైసా ఖర్చు పెట్టలా. జనాలు లేచి వచ్చేసరికి సినిమా షూటింగ్ కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. సో మనం ఎక్కడ చేస్తే ఫ్లెక్సిబుల్, ఎక్కడ చేస్తే ఫీజిబుల్, ఎక్కడ చేస్తే కంఫర్టబుల్, ఎక్కడ చేస్తే యాక్సెసబుల్, ఇవన్నీ చెక్ చేసుకుంటూ మనం లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. లొకేషన్ స్కౌటింగ్ అనేది చాలా 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 వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక డైరెక్టర్కి తనకు కావాల్సిన లొకేషన్స్ ఏంటి, అవి ఎక్కడ దొరికే అవకాశం ఉంటుంది. ఉదాహరణ, నాకు ఒక 50 అడుగుల బుద్ధ విగ్రహం కావాలి. 50 అడుగుల బుద్ధ విగ్రహం ఎక్కడ దొరుకుతుంది? అమరావతిలో దొరకవచ్చు, బ్యాంకాక్లో దొరకవచ్చు, నేపాల్లో దొరకవచ్చు, శ్రీలంకలో దొరకవచ్చు, బర్మాలో దొరకవచ్చు, తర్వాత చైనాలో దొరకవచ్చు, టర్కీలో దొరకవచ్చు, ఇరాన్లో దొరకవచ్చు, పాకిస్తాన్లో కూడా దొరకవచ్చు. అయితే పాకిస్తాన్లో ఇప్పుడు కొన్ని బుద్ధ విగ్రహాన్ని కూల్చేశారు, ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని బుద్ధ విగ్రహాన్ని కూల్చేశారు. చరిత్రలో అవన్నీ ఉన్నాయి ఒకప్పుడు. చైనాలో అయితే దాదాపుగా ఒక 180 అడుగుల బుద్ధ విగ్రహం ఉంటుంది. దాన్ని లోపల పైకి ఎక్కిపోవడానికి చాలా పైకి వెళ్తే మనం దాని కాలు దగ్గర మనం ఇంత కనపడతాం. ద వరల్డ్లో హైయెస్ట్ స్టాచ్యూ ఉండేది ఒకప్పుడు. దాని తర్వాత మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఇవన్నీ యాడ్ అవుతూ వచ్చాయి. సో అట్లా మనకి కావాల్సింది ఎక్కడుంది, దాన్ని మనం కెనడాలో ఉంది, వెళ్ళగలమా? ఇంతమందిని తీసుకొని కెనడాకి వెళ్ళి షూట్ చేసుకోగలమా? మరి ఏం చేయాలి? కొన్ని సూక్ష్మంలో మోక్షం అంటామే, అట్లా ప్లాన్ చేసుకుంటాం. ఉదాహరణకి చెన్నై నుంచి, అంటే అప్పుడు మద్రాస్ అనేవాళ్ళం, మద్రాస్ నుంచి టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోతుంది. అట్లాంటి సిచ్యుయేషన్లో కథలు మాత్రం చెన్నై బేస్డ్గా ఉండేవి. అంటే ప్రతి సినిమాలో హీరో మద్రాస్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఒకసారి అటు ఇటు చూసి రిక్షానో, ట్రామా, నడిచా, ఇంకోట బయటికి వెళ్ళాలి. ఇది 10 సినిమాలు తీస్తే కనీసం 4-5 సినిమాలలో ఇది ఉండేవి. కృష్ణ గారు వచ్చేసారు, తర్వాత శోభన్ బాబు గారు వచ్చేసారు, ఎన్టీ రామారావు గారు వచ్చేసారు, నాగేశ్వరరావు గారు వచ్చేసారు, ఆల్మోస్ట్ లీడింగ్ స్టార్స్ అందరూ హైదరాబాద్కు వచ్చేసారు. కానీ కథలన్నీ అక్కడివి. ఒకళ్ళిద్దరు డైరెక్టర్సు, చిన్న చిన్న యాక్టర్సు చాలామంది అక్కడ ఉండిపోయారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడే. ఇప్పుడు నేను హీరో, హీరోయిన్, ఇంకొకళ్ళు ఒక 7-8 మందితో నేను చెన్నైకి వెళ్ళి మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట షూటింగ్ చేసుకొని మళ్ళీ రావడానికి ఇప్పుడంటే మనకి రేట్లు పెరిగాయి, అప్పుడు అంత కూడా లేవు, కానీ ఆ టైంలో అవే ఎక్కువ. ఈ మొత్తం కలిపి దాదాపుగా ఒక 3-5 లక్షలు ఖర్చు అయ్యేది. చెన్నైకి క్రూ వెళ్ళి ఆర్టిస్టులతో కలిసి అక్కడ బయట షూట్ చేసుకొని రావడానికి. తిప్పి కొడితే ఎంత ఉంటుంది సినిమాలో? మనం షూట్ చేయడానికే 1-2 గంటల్లో అయిపోతుంది.
సినిమాలో ఎంత ఉంటుంది? కరెక్ట్గా 1 నిమిషం కూడా ఉండదు. ఒక 30 సెకండ్ నుంచి 1 మినిట్ లోపే అయిపోతుంది. దీనికోసం చెన్నైకి వెళ్ళాలా? ఏం చేద్దాం తనుకుంటున్నారు. కృష్ణ గారివే దాదాపు 4 సినిమాలలో ఇవి ఉన్నాయి. ఏం చేద్దామని పిలిచి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ సెట్ వేసేయండి అన్నారు. పద్మాలయ స్టూడియోలో మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ సెట్ వేశారు. వీళ్ళ 4 సినిమాలు 5 సినిమాలు అంటూ ఒక 3 లక్షలు వేసుకున్న 5 ఇంటూ 15 లక్షలు సెట్ వేయడానికి ఆ కాలంలో 5 లక్షలు ఖర్చు అయింది. అంటే 10 లక్షలు వాళ్ళకి మిగిలిపోయింది. దాన్ని తర్వాత కృష్ణ గారు రెంటుకి ఇచ్చి ఆ సెట్ మీద దాదాపుగా ఒక 35-40 లక్షలు సంపాదించారు. అడ్జస్ట్మెంట్స్. ఇప్పుడు కొండారెడ్డి బుర్జ్ ఉంది, ఒక్కడి సినిమా దాదాపుగా కొండారెడ్డి బుర్జ్ దగ్గర తీశారు. మరి సర్లేరు నీకెవరు ఒక్కడి సినిమా అంటే ఒక 2 షాట్లు కొండారెడ్డి బుర్జ్ దగ్గర. మరి సర్లేరు నీకెవరిలో దాదాపుగా 1, 2, 3, 4 సీక్వెన్స్లో 5 సీక్వెన్స్లో కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఉండాలి. విజయశాంతి గారు వాళ్ళు తప్పించుకొని పారిపోయేది కావచ్చు, అక్కడ మహేష్ బాబు గారి ఫైట్ సీన్ కావచ్చు, తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ కావచ్చు, తర్వాత లాస్ట్లో మళ్ళీ జనాలందరూ వీళ్ళందరూ నా మనుషులు అనే సీన్ కావచ్చు. అట్లా మీరు చెక్ చేసుకుంటే ఒక 10-12 సీన్స్ కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఉంటాయి. ఇన్ని సీన్స్ని మనం కొండారెడ్డి బుర్జ్ దగ్గర తీయాలంటే కర్నూలుకి వెళ్ళాలి, అక్కడ స్టే చేయాలి, షూట్ చేసుకోవాలి, మళ్ళీ రావాలి, లేదా ఒకసారి 2 సార్లు ఒకేసారి వెళ్ళి అన్ని షూట్ చేసుకుంటామా బేస్డ్ ఆన్ అవర్ దీన్ని బట్టి. అయితే పెద్ద స్టార్స్ తోటి ఒకే రోజులో ఒకే స్ట్రెచ్లో అన్ని చేస్తామనే దానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం స్కెడ్యూల్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. స్కెడ్యూల్ ప్లానింగ్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు కుదరదు ఇది అని. ఇప్పుడు హైదరాబాద్లో 4 సీన్లు ఉన్నాయనుకోండి, వైజాగ్ సీన్లన్నీ ఒకేసారి తీసేస్తాను, హైదరాబాద్ సీన్లన్నీ ఒకేసారి తీస్తానంటే కుదరదు. ఎందుకంటే స్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన డేట్లను బట్టి ఒక రోజు ఇస్తే ఒక రోజులో చేసి రావాలి. ఆ వైజాగ్ సీన్స్ ప్లాన్ చేసుకుంటే ఒక రోజులో వైజాగ్ సీన్లో ఒక రోజే షూట్ చేస్తాం, మళ్ళీ చచ్చినట్టు వైజాగ్ వెళ్ళాల్సిందే. అందుకని లాంగ్ డిస్టెన్స్లో మాత్రం వీలైనంత వరకు ఒక స్ట్రెచ్ ఇవ్వండి సార్ అని వాళ్ళు ఒక స్ట్రెచ్ 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఇచ్చినప్పుడు షూట్ చేసేసుకోవడానికి ట్రై చేస్తాం. అట్లా మనకి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొండారెడ్డి బుర్జ్ది అక్కడికి వెళ్ళి చేస్తే ఎంత ఖర్చు అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకున్నారు. దానికంటే ఇక్కడ ఒక కటౌట్ తోటి మంచి కొండారెడ్డి బుర్జ్ సెట్ వేసేసారు, అయిపోయింది. అట్లాగే గగనం సినిమా ఎయిర్పోర్ట్లో చేయాలి. ఒకరోజు 1 గంట ఎక్కడొక థాయిలాండ్కో ఇంకో చోటకైతే కొన్ని చోట్ల ఫ్రీ టూరిజం దీనికోసమని. ఇప్పుడు థాయిలాండ్ ఇట్లాంటి కొన్ని దేశాల్లో మనం వాళ్ళ దేశంలో ఎక్కడ షూటింగ్ చేసినా వాళ్ళు ఏం పెద్ద ఎక్కువ ఛార్జీలు చేయరు, పర్మిషన్స్ వీటి గురించి కూడా టెన్షన్ అక్కర్లా. ఎయిర్పోర్ట్ రన్వే మీద కూడా షూట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ అట్లా మనం ఎన్ని రోజులు మొత్తం దాదాపుగా 90% ఆఫ్ ది ఫిల్మ్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది. మరి ఏం చేయాలి? హ్యాపీగా రామోజీలో ఎయిర్పోర్ట్ సెట్ చేశారు, తిరుపతి ఎయిర్పోర్ట్ లాంటిది. తిరుపతిని ఎందుకు పెట్టుకున్నారంటే ఇక్కడ దిగాల్సింది దగ్గరలో ఎక్కడ ఉంది అంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది ఉంది అంటే అది ఉంది, దింపేశారు అని వాళ్ళు. ఎందుకంటే పెద్ద ఎయిర్పోర్ట్ వేయలేము, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది వేయలేం. సెట్ వేయాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది సెట్ వేయాలంటే దానికంటే పోయి ఒక 2 రోజులు 3 రోజులు బయట షూట్ చేసుకొని రావడం బెస్ట్. అందుకని ఏం చేశారు, ఒక చిన్న ఎయిర్పోర్ట్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ప్లేస్ కావచ్చు, రన్వే కావచ్చు, చాలా. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే రన్వే సైజు, తర్వాత దానికి ఉండే బేసు, దానికి ఉండే పాత్వేలు, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున మార్చుకుంటూ పోవాలి. అదే ఒక చిన్న ఎయిర్పోర్ట్ అంటే ఇవేమి ఉండవు, బస్సులో తీసుకురావడమో నడుచుకుంటూ రావడమో. పాతకాలంలో అయితే వెహికల్స్ కూడా ఉండేవి కాదు, సూట్ కేసు పట్టుకొని హాయ్ అనుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఎయిర్పోర్ట్ లోపల దాకా జనాలు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు సెక్యూరిటీస్ ఇవన్నీ పెరిగాయి కాబట్టి లోపలికి వెళ్ళి చేయట్లేదు, కాబట్టి మనం ఆ లోపలికి వెళ్ళి చేసే అవకాశాలు ఉండట్లా. కాబట్టి మనము చిన్న ఎయిర్పోర్ట్ కావాలి. అందుకని ఏం చేశారు, రామోజీ ఫిలిం సిటీలో చిన్న ఎయిర్పోర్ట్ సెట్ చేసేసారు. దాంట్లోనే మొత్తం షూట్ చేశారు. ఫ్లైట్ కూడా సెట్టే. ఫ్లైట్ సెట్ అయితే మనకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఫ్లెక్సిబుల్ అని. మామూలుగా ఫ్లైట్లో షూట్ చేస్తే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకని, నేను పక్క నుంచి తీసినప్పుడు లాంగ్ షాట్ పెట్టుకోవడానికి ఉండదు. ఎందుకని, ఫ్లైట్ వెడల్పు ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువ ఉండదు. అదే నేను సెట్ వేసుకొని తీస్తే ఈ పక్క కుర్చీలన్నీ తీసి ఇటు పక్కన పెట్టుకుంటా, ఈ పక్క కుర్చీలన్నీ తీసి ఇటు పక్కన పెట్టుకుంటా, ముందు కుర్చీలు తీసి వెనక పెట్టుకుంటా, వెనక కుర్చీలు తీసి ముందు పెట్టుకుంటా. ఫ్లెక్సిబుల్గా నేను నా ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని జనరల్గా ఎప్పుడైనా సరే ఆర్టిఫిషియల్ సెట్ వేసుకుంటే మనం కంఫర్టబుల్గా షూట్ చేసుకుంటాము. న్యాచురల్ అయితే కొంచెం కంజెస్టెడ్స్ ఉంటాయి, వాటిని మనం అడ్జస్ట్ చేసుకుంటే ఏదైనా ఓకే. సో ఫస్ట్ ఒక డైరెక్టర్గా, ఒక ఆర్ట్ డైరెక్టర్ తోటి, ప్రొడ్యూసర్ తోటి కూర్చొని మన బడ్జెట్ ఎంత, మన బడ్జెట్ను బట్టి మనం న్యాచురల్కి వెళ్ళాలా, ఆర్టిఫిషియల్గా వేసుకోవాలా, లేకపోతే మిక్స్డ్ చేసుకోవాలా, మేనేజ్ చేయాలా. ఎక్కడో చోట షూట్ చేస్తే చాలా
కొన్నిటికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక అడవిలో అనుకోండి, మొత్తం 70% సినిమా అడవిలో అనుకోండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పర్ డే ఇంత అని పే చేయాలి. ఒక ఇద్దరు ఫారెస్ట్ గార్డులకి మనము వాళ్ళ డైలీ ఏదైతే ఉందో జీతం దాన్ని మనం పే చేయాలి. వాళ్ళు వచ్చి మన దగ్గర ఉంటారు. ఎందుకంటే మనం పోయిన తర్వాత అక్కడ షూటింగ్ పేరుతో గంధపు చెట్లు నరుక్కుంటే, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే, లేకపోతే జింకల్ని వేట చేస్తే, కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు ఉంటారు మనతో పాటు. మనము ఇల్లీగల్ ఏమీ చేయకుండా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఫారెస్ట్లో షూట్ చేసుకుంటూ వెళ్తారు. అది కూడా కండిషన్స్ అప్లై. మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వాళ్ళ రేంజెస్ ఉంటాయి, ఆ రేంజ్లోనే మనం షూట్ చేసుకోవాలి. మళ్ళీ అది దాటి లోపలికి వెళ్తాము, టైగర్ రిజర్వ్లో కూడా వెళ్ళిపోయి షూట్ చేస్తామంటే టైగర్ వస్తుంది, మనల్ని చప్పరించి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకు కూడా టెక్నికల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. అట్లా మనం వెళ్ళడానికి ఎంతవరకు యాక్సెసిబిలిటీ ఉంది, ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది, ఏ లొకేషన్లో మనం షూట్ చేయాల్సిన అవసరం ఉంది, వీటన్నిటిని మనం కూర్చొని ఆ డైరెక్టర్ తోటి ప్రొడ్యూసర్ తోటి డిస్కస్ చేసుకొని మనం ఫైనలైజ్ చేసుకుంటాము. వీటన్నిటి కూడా బడ్జెట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ప్రొడ్యూసర్ ఓకే బడ్జెట్ ఎంతైనా పర్లేదు అంటే చేసుకుంటూ వెళ్తాము. లేదు నా లిమిటేషన్స్ ఇంతే ఉన్నాయి అంటే దాన్ని బట్టి చేస్తాం. ఉదాహరణకి అర్జున్ సినిమా, ఒక్కడు సినిమా హిట్ అయింది. గుణశేఖర్ గారు, తర్వాత మన రమేష్ బాబు గారు, తరణి గారు వీళ్ళందరూ కలిసి సౌత్ ఇండియా టూర్కి వెళ్ళారు. అక్కడ మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్తే తరణి గారు అన్నారు, అబ్బాబ్బాబ్బా ఈ టెంపుల్ చూస్తుంటే సెట్ వేస్తే అన్నారు. రమేష్ బాబు గారు ఎంత అవుతుంది అన్నారు. ఒక 70 lakhs నుంచి 1 crore అవుతుందేమో అన్నారు. చేసేయండి. గుణశేఖర్ గారి మీ దగ్గర ఏమైనా కథ ఉందా అని అడిగారు. కథ ఏమో సార్ రాసేసుకోవచ్చు అన్నాడు ఆయన. సరే ముగ్గురు కలిసి వచ్చారు. అక్కడ కొన్ని వాళ్ళ పర్మిషన్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నారు, వచ్చారు, స్కెచ్లు గీశారు. తరణి గారు బడ్జెట్ సబ్మిట్ చేసేసరికి 70 లక్షల నుంచి ₹1 కోటి అనుకున్నది దాదాపుగా 1,60,00,000 దాకా బడ్జెట్ ఎక్స్టెన్షన్ అయింది. రమేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఏం చేద్దామన్నారు. 1,60,00,000 ఇట్స్ ఓకే చేసేయండి అన్నాడు. అది ప్రాక్టికల్గా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ పెరుగుతూ పోయింది. ఒట్టి గాలి గోపురం ఒకటి ఉంటుంది ఎంట్రన్స్ది, చాలా పెద్దది. మామూలుగా అయితే కటౌట్లు పెట్టేయచ్చు, కానీ మనం యూజ్ చేసే ప్రాసెస్లో ఇంకొక సబ్జెక్ట్ గురించి మనం ఎలాబరేషన్లో మాట్లాడుకుంటాం. అది ప్రాక్టికల్గా యూజ్ చేసే సెట్ కాబట్టి ఒట్టిగా ఏదో డమ్మీ కటౌట్లు పెట్టడానికి లేదు. అందుకని దాన్ని పర్ఫెక్ట్గా ఆ 3 dimensional ఎలివేషన్ కావాలి. దాంట్లో మళ్ళీ దాని మీద కొంతమంది ఎక్కి దిగి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాక్టికల్గా చేయాలి. కాబట్టి చేసే ప్రాసెస్లో ఆ ఒక్క గాలి గోపురానికే దాదాపుగా 70 లక్షలు ఖర్చు అయింది. ఆ తర్వాత కోనేరు సెట్ ఉంటుంది, ఆ కోనేరు సెట్కి దాదాపుగా 35 లక్షలు ఖర్చు అయింది. అట్లా ఒకటి పెరుగుతూ దాదాపుగా ఆ సినిమాలో ఉండే ఆల్మోస్ట్ అన్ని సెట్లకి కలిపి 4 కోట్ల పైన అయిపోయింది. ఆ కాలంలో 4 crores అంటే చిన్న సినిమాలు ఒక 5-6 సినిమాలు చేసేయచ్చు. ప్రొడ్యూసర్ ఓకే అన్నారు, డైరెక్టర్ చేద్దామనుకున్నారు, ఆ డైరెక్టర్ చేసేసారు. సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా ఇవన్నీ సెకండ్ స్టేజర్. వాటి గురించి ఇప్పుడు మనం కొన్ని అద్భుతమైన కోట్లు ఖర్చు పెట్టింది తీసింది ఫట్ కావచ్చు, ₹10 తీసింది హిట్ కావచ్చు, బట్ దానికోసం పాయింట్ కాదు ఇక్కడ. ఒక ప్రొడ్యూసర్ ఎంతవరకు దాన్ని పెట్టడానికి రెడీగా ఉన్నాడు. అట్లాగే జై బజరంగి బలి అని ఒక సినిమా, ఆలీ గారికి అందులో ప్రెగ్నెన్సీ వస్తుంది, స్కానింగ్ చేస్తారు, పిల్లాడు ఉన్నాడు అంటారు. ఇప్పుడు ఏం చేయాలంటే సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీయాలి. వెరీ గుడ్. ఒక హాస్పిటల్ మాట్లాడుకున్నారు, హాస్పిటల్ ఎంట్రెన్స్ దాకా కమిట్ అయిపోయారు, షూటింగ్ చేశారు. హాస్పిటల్ ఎంట్రీకి ఆలీ గారు పరిగెత్తుకుంటూ వచ్చేంత వరకు షూట్ చేసేసారు. ఇప్పుడు మధ్యాహ్నం పూట హాస్పిటల్లో షూట్ చేయాలి. ప్రొడ్యూసర్తో డైరెక్టర్ గారు సార్ ఒక 25,000 హాస్పిటల్కి పే చేయాలి, ఇచ్చి ప్రొడక్షన్ మేనేజర్కి ఇచ్చి వెళ్ళండి అన్నాడు. అన్నారు. తలకాయ విప్పాడు. ఆయన 2,500 చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. డైరెక్టర్ గారు వచ్చి ఏమయ్యా డబ్బులు ఇచ్చారంటే 2,500 ఇచ్చారు. ఎక్కడ 25,000, ఎక్కడ 2,500? దీంతో ఏం చేస్తామంటే తెలియదు సార్, ఏం చేస్తారో మీ ఇష్టం చేసుకోండి, నా దగ్గర ప్రస్తుతం ఇంతకంటే డబ్బులు ఎక్కువ లేవని చెప్పి వెళ్ళిపోయారు సార్ అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు డైరెక్టరు? సరే కానీ అని చెప్పి ఒక ₹1,000 ఇంత పెద్దది ఒక గుడ్డు తయారు చేయించి ఆలీ గారు ఇక్కడ దాకా వచ్చారు. ఒకసారి చుట్టూ చూశారు, సిగ్గుపడి వెనక్కి తిరిగి బయటికి పారిపోయారు. పారిపోయిన తర్వాత చెట్ల పొదలు పెట్టారు. ఆ పొదల వెనక ఆలీ గారు వెళ్ళారు. పొదలు కొంచెం కదిలాయి. కెమెరా ఆలీ గారు లేచి దులిపేసుకొని వెళ్ళిపోయారు. కెమెరా ఇలా టర్నింగ్ తీసుకొని వెళ్ళింది. అక్కడ ఒక గుడ్డు ఉంది. ప్రేక్షకులు ఒక్కసారి గల్లుమని నవ్వారు. ఆ తర్వాత గుడ్డు మెల్లగా ఊగింది, పగిలింది. అందులో నుంచి ఇప్పుడు కమెడియన్ భరత్ ఉన్నాడు కదా, అతను బయటకు వచ్చాడు. ఏం చేశాడు డైరెక్టరు? ఆల్టర్నేట్ ప్లానింగ్. అక్కడ మనకి 2,500లో వర్కౌట్ కాకపోతే ₹1,000 ప్లస్ ఇంకొక 500 దానికి అడిషనల్ ఖర్చులు అయినాయి. మొత్తం 1,500లో చేశాడు. ఇంకో ₹1,000 కూడా మిగిలినాయి. సో ఒక డైరెక్టర్గా
నాకు ఏ లొకేషన్లో చేయాలి రిక్వైర్మెంటే, కానీ దానికి ఆల్టర్నేట్గా ఇంకేమన్నా చేసుకోవచ్చా, సింపుల్గా చేసుకోవచ్చా. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన పాకిస్తాన్ది ఇక్కడ దుర్గం చెరువు దగ్గర షూటింగ్ చేసేసినట్టు అట్లా మనం ప్లాన్ చేసుకొని మన లొకేషన్స్ని స్కౌటింగ్ చేసుకుంటాము. మనం కొన్నిసార్లు టీంతో వెళ్తాం, సినిమాటోగ్రాఫరు, డైరెక్టరు, కొంతమంది అవసరము అనుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రొడ్యూసర్ కొన్నిసార్లు రాకపోవచ్చు. వెళ్ళి అక్కడ లొకేషన్స్ చెక్ చేసుకొని వాటిని ఫొటోస్ తీసుకొని వాటిని మనకి ఎంతవరకు కెమెరా ఎక్కడ పెట్టుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు ఇవన్నీ ప్లాన్ చేసుకొని దెన్ విల్ ఫైనలైజ్ ది లొకేషన్స్. సో ఇట్లా మనం మనకు కావాల్సిన లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటే రేపొద్దున మనం ప్రొడక్షన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా మనం మన సినిమాని చేసుకుంటూ వెళ్తాము. ఒకవేళ అవుట్డోర్స్, ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడో అరకు నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న నది ఉంటుంది. ఆ నది పక్కన డార్లింగ్ సినిమా సెట్ వేశారు. సెట్లో మనకి 3 రకాల ఇవి ఉంటాయి. ఒకటి ప్రాక్టికల్ ఫుల్ యూజ్డ్ సెట్ అంటాము, 2 సెమీ యూజ్డ్ సెట్ అంటాము, 3 డమ్మీ సెట్ అంటాము. అంటే ప్రాక్టికల్ ఫుల్ యూజ్డ్ సెట్ అంటే దాన్ని తలుపు ఉందనుకోండి, తలుపు తీస్తాము, దాంట్లో నుంచి వెళ్తాము, వస్తాము, తలుపు వేస్తాము, అన్నీ వాడతాం. సెమీ యూజ్డ్ అంటే తలుపు ఉంటుంది, తలుపు దగ్గర ఇప్పుడు ఉదాహరణకి మన అత్తారింటికి దారేది, దాంట్లో బ్యాక్ సైడ్ ఉండే గెస్ట్ హౌస్కి బ్యాక్ సైడ్ డోర్ క్రియేట్ చేశారు. ప్రదీప్ గారు ఇలా నిలబడి ఉంటారు, అది వాడే తలుపు కాదు, అటు వెళ్ళరు ఎవరు. అవసరం ఉన్నప్పుడు దాన్ని ఫోటో తీయడానికి మాత్రం బాగుంటాయి. అట్లా ఈ డార్లింగ్ సినిమాలో 3 రకాల వీటితోటి సెట్ వేశారు. కొన్ని చోట్ల ఒట్టిగా మన థర్మోకోల్తో సెట్ వేస్తారు, అక్కడికి మనం వెళ్ళాం, ఎక్కితే విరిగిపోతాయి అవి. కొన్ని చోట్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు, క్లే వీటిని వాడి సెట్ చేస్తారు. ఇంకొన్ని చోట్ల వుడ్డు, తర్వాత సిమెంటు వీటిని వాడి సెట్ చేస్తాం. ఈ వుడ్డు సిమెంటు వాడిని కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వాటి మీద మనం పైకి ఎక్కినా దిగినా ఏం కాదు. ఇప్పుడు ఉదాహరణకి అర్జున్ సినిమాలో ఒక పాట ఉంటుంది మధుర మీనాక్షి మీద. ఆ పాటలో ఆ కాంపౌండ్ వాల్ మీద పైన ఎక్కి వాళ్ళు డాన్సర్స్ డాన్స్ చేస్తారు. అట్లాగే స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్లో దూకుతారు, ఎక్కుతారు, మెట్ల మీద కూర్చుంటారు. ఇవి థర్మోకోల్తోటో లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసామనుకోండి, అది స్విమ్మింగ్ పూల్లో దిగలేము, ఒట్టిగా చూడడానికి బాగుంటుంది, దూరం నుంచి స్విమ్మింగ్ పూల్ ఉంది అనిపిస్తుంది అంతే. అట్లాగే గుళ్ళో కూడా కొన్ని థర్మోకోల్ తోటి వీటితోటి చేసిన పిల్లర్స్ అవి ఉంటాయి, అవి ఒట్టిగా ఇట్లా నిలబడతాం అంతే చేయి పెట్టుకొని, దాన్ని టచ్ చేస్తే విరిగిపోతుంది. స్టైల్ కోసం కలర్స్ వేసి పెట్టేస్తాం. కొన్ని మనము సెట్లో ముందు వరకు మాత్రమే సెట్టింగ్ ఉండదు, వెనక్కి పోతే అన్ని గోనపట్టాలు, వెదురు లేకపోతే సర్వీకర్రలు వేళ్లాడుతూ ఉంటాయి. చూడాలని ఉంది సినిమా సెట్ ఉంటుంది, దాంట్లో సౌందర్య గారు ఉన్న ఒక రూమ్ తప్ప మిగతా అన్నీ ఒట్టి తలుపులు ఉంటాయి అంతే, లోపలికి వెళ్తే ఏముండదు, కింద పడిపోతాం. జస్ట్ ఒక అడుగు వేయడానికి ఎక్స్టెన్షన్ కొంచెం పెట్టేసి వదిలేస్తారు. సో మనకి ఏం రిక్వైర్మెంటో, ఎక్కడ కావాలి, ఎలా కావాలి, ఎంత కావాలో అంత వేసుకొని మిగతాదంతా మనం మేనేజ్ చేసుకుంటాము. అలా చేసుకోవడానికి మనకి ఫుల్ యూజ్డ్ సెట్టా, సెమీ యూజ్డ్ సెట్టా, డమ్మీ సెట్టా, దాన్ని బట్టి మనం ఎంత ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు అర్జున్ సినిమాకి 4 కోట్లు కావడానికి కారణం ఏంటంటే ఇంక్లూడింగ్ బ్రిడ్జ్, ఆ లాస్ట్కు అర్జున్ కూర్చునేది, కింద డెలివరీ అయ్యేది కూడా సెట్ వేసుకున్నారు. ఎందుకంటే మామూలు ప్లేసులో ఈ హీరోయిన్ డెలివరీ సీన్లు అందరు చేస్తుంటే జనాలందరూ వచ్చేసి డిస్టర్బ్ చేస్తారు మనల్ని. డిస్టర్బెన్స్ ఉండకూడదంటే ప్రపంచంతో సంబంధం లేకుండా మన ప్లేస్లో మనం సెట్ వేసుకొని చేసుకుంటాము. మన అత్తాపూర్ నుంచి కొంచెం లోపలికి మూసీ నది మీద ఒక చిన్న బ్రిడ్జ్ చేసుకొని అక్కడ షూట్ చేశారు. సో మనకి కంఫర్టబుల్గా ఉండాలి, ఎవరు డిస్టర్బెన్స్ ఉండకూడదు, మన షూటింగ్కి హ్యాపీగా ఏ కన్ఫ్యూజన్స్ లేకుండా వెళ్ళిపోవాలి అనుకుంటే మనం ఎట్లా చేయాలి. ఇప్పుడు ఆ బ్రిడ్జు డమ్మీ సెట్ అనుకోండి, దాని మీద నుంచి ఏం వెళ్ళక్కర్లా, అర్జును వీళ్ళు ఫైట్ చేయక్కర్లే, ఏం చేయక్కర్లే, ఒక లాంగ్ షాట్లో కెమెరా పెడతామంటే నేను మొత్తం దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేయను. ఏం చేస్తా, ఒట్టి 4 వెదురు బొంగులో సర్వీకర్రలతోటో స్ట్రక్చర్ క్రియేట్ చేసి గోనపట్టాలు వేసి దానికి సిమెంట్ కలర్ వేసి సున్నం వేసి వదిలేస్తా. కాదు నేను దాని మీద నుంచి వాడాలి వెళ్ళాలి అంటే సెటప్ వేసుకొని ఐరన్ రాడ్స్ వేసి దాని మీద వుడెన్ అది వేసి దాని మీద సిమెంటు బిల్డప్ వేసి మొత్తం చేస్తాం. అట్లా మనకు కావాల్సింది ఏంటి, ఎంతలో మన బడ్జెట్ని బట్టి ఇవన్నీ మారిపోతాయి. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ ఇల్లు కూడా సెట్టే, ఆ మార్కెట్ మొత్తం సెట్టే. మార్కెట్ మొత్తం జయలలిత, కరుణానిధి వీళ్ళ పోస్టర్సు, ఫొటోసు, తమిళ్లో బోర్డులు అన్నీ పెట్టి మనం తమిళనాడులో ఎక్కడో మన ఇది మదురై దగ్గర ఉన్నాము అన్న ఒక ఫీలింగ్ని మనకి క్రియేట్ చేశారు.
సో అట్లా మనం లొకేషన్స్ని మనం ఎట్లా చేసుకుంటే మన షూటింగ్ బాగా జరుగుతుంది అనేది చెక్ చేసుకొని మనం చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇది మనకి లొకేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకొక డిపార్ట్మెంట్ గురించి ఇంకొక ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకుందాం. మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్ భారతదేశంలోనే అతి తక్కువ ప్లేసెస్లో ఈ 3 కలిసి ఉన్నాయి. అలాంటి వాటిల్లో ద రేర్ ఆఫ్ ది రేరెస్ట్ దాంట్లో షాఫ్ట్ అకాడమీ ఒకటి. ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషన్, ఈ 3 కలిసి ఒకే చోట ఒకే గొడుగు కింద ఉన్న చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్లో షాఫ్ట్ ఒకటి. ఇక్కడ మనకి 3 దాంట్లో కూడా డిఫరెంట్ డిప్లొమాస్ నుంచి పీజీ వరకు రకరకాల కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా ఉంది, పీజీ డిప్లొమా ఉంది, డిగ్రీ ఉంది, పీజీ ఉంది. అవి కూడా యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి అతి తక్కువ ఫీజులతో మనకి ఆఫర్ చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలిగిన ఫీజులతో మనకు ఆఫర్ చేస్తున్నారు. మీరు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు, లేదా మీరు ఇంట్లోనే ఉండి ఇలాంటి లాగిన్స్ తీసుకొని కోర్స్ నేర్చుకొని మిమ్మల్ని మీరు ఒక క్రాఫ్ట్ మెన్ లాగా, అంటే ఒక క్రాఫ్ట్ కంటే మోర్ దెన్ 1 క్రాఫ్ట్స్ నేర్చుకోగలిగితే అక్కడ ఇండస్ట్రీలో మనకంటూ ఒక స్పెషాలిటీ యాడ్ అవుతూ పోతూ ఉంటుంది. అట్లా మనల్ని మనం అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి మోర్ దెన్ 1 క్రాఫ్ట్ నేర్చుకొని 3, 4, 5 ఎన్నైనా నేర్చుకోవచ్చు. మనం నేర్చుకుంటూ మనల్ని మనం అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.